ఈ వీడియోలో హనీ అండ్ బటర్తో చికెన్ రెసిపీ చేయబోతున్నా. ఇట్లా ఒక్కొక్కటి పీస్ బై పీస్ కట్ చేసుకుందాం. కరెక్ట్ షేప్ అంటే ఇట్లా కట్ చేసుకుంటాం. కరెక్ట్ షేప్ ఇదే. ఇక మీద మనకి కొంచెం అడ్జస్టబుల్ అయ్యేటట్టుగా సెట్ చేసుకుందాం. ఒక స్పూన్ అల్లం వెల్లిగడ్డ పేస్ట్, కొంచెం గరం మసాలా పౌడర్, కళ్ళబడింది ఒకటి చికెన్ మసాలా, జీలకర్ర పౌడర్, బ్లాక్ పెప్పర్ పౌడర్. మన దగ్గర ఉండి దాంట్లో స్పెషల్ మసాలా ఐటెంలలో ఇది ఒకటి బెస్ట్ నాకు. అన్నీ కలిపిన మసాలా. పడే ఇప్పుడు కారం పొడి, అప్ప కొంచెం హనీ వేసుకుందాం. టేస్ట్ కోసం కొంచెం బటర్ వేసుకుందాం. ఇప్పుడు మొత్తం మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు ఇది ఒక బౌల్లో తీసుకుందాం. మసాలా మంచిగా ఉండాలి కాబట్టి మనకి సరైన టేస్ట్ కావాలంటే ఇవన్నీ తప్పనిసరిగా చేయాలి ఖచ్చితంగా. పిడికి నువ్వులు, బ్రౌన్ కలర్ వచ్చేదాకా మనం ఇట్లా అనుకుందాం. లైట్గా ఆయిల్ పోసుకుందాం. ఇటు అటు అనుకోవాలి. ఇందులో ఉన్న ఐటమ్ ఇప్పుడు చూద్దాం ఇక ఎట్లా అయిందో. ఒక్కొక్కటి వేసుకుందాం ఇలా. చేయగలేదన్నా కాలింది. మరి ట్రిక్ ఏంటి? బాధను భరించడమే ట్రిక్. ఆ ట్రిక్ తెలిసినోడు ఏదైనా సాధిస్తాడు. చెయ్యి గాలంగా తిప్పుతాను దీన్ని. కొంచెం గాలి చెయ్యి. ఈ గాలికి సరిగ్గా మంటక్కలేదు, అందుకే సరిగ్గా కుక్ అయితే లేదు. సాంగ్ కాలుతుంది. సగం ఉడికిన వాటిని తీసి కొంచెం పక్కకి వేద్దాం.
మిగతా పీసులు వేసుకున్నాం. గాలి ఎట్లా వస్తుందంటే గాలికి పెంక అటు ఇటు అవుతుంది మన ప్యాన్. మనం ఏం మిస్ అవుతలేదు. మళ్ళీ చూడరు ఇప్పుడే వచ్చినట్టు రా ఈ గాలి. అట్లా గాలికి అటు ఇటు మన ప్యాన్ అటు ఇటు అవుతుంది. మంట అటు ఇటు కాదా, మంట అటు ఇటు అయితే చక్కగా ఉడకది తరిగే ఖరాబు. మంట అటు ఇటు అవ్వట్ల మనకు చక్కగా ఉడుకుతుంది కాబట్టి చిన్న బ్రేక్. ఇప్పుడు గాలితో దోగలేదు మనకి, కరెక్ట్ కాలుతుంది. ఏదైనా తొందరగా చేయాలి. మనం అప్పుడు మంట స్పీడ్ పెట్టాం కాబట్టి అది అట్నే కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు కొంచెం బటర్ యాడ్ చేసుకుందాం. బటర్ మొత్తం మెల్ట్ కాగానే హనీ యాడ్ చేసుకున్నాం. అడ్డగోలు వేసుకున్నాం, మనం మంచిగా వేసుకున్నాం. ఇవి వేసుకున్నాం చికెన్స్. మన దగ్గర నువ్వులు ఉన్నాయని కుమరించుకుందాం. ఇట్లా అందాం. మొత్తానికి మన ప్రిపరేషన్ ఇట్లా అయింది. మొత్తానికి అయితే రెడీ అయింది. ఎట్లుందో ట్రై చేస్తానా. అబ్బా స్వీట్గా కొంచెం లైట్గా హాట్గా తగులుతుంది. కొంచెం రోస్ట్ చేసినట్టు పోతుంది. మనం రోస్ట్ చేసినాం కానీ అంటే ఫ్రై చేసినాం కానీ కొంచెం రోస్ట్ చేసినట్టు ఉంది. తీయగా ఉంది బాగా. ఇది ముసలాళ్ళకి నచ్చదు. అంటే ఇప్పుడు మన నానమ్మ వాళ్ళకి నచ్చదు, అమ్మమ్మ వాళ్ళకి నచ్చదు. తీయగా ఉందేంద్రా అంటారు. వాళ్ళకి కారం ఇష్టం కదా, తీయగా ఉందేంద్రా అంటారు. సో ఇప్పుడు నేను ఉమ్మకాయ మంచిదని
టేస్ట్ చూద్దాం పాతకాలం వాళ్ళకి. మా నాన్నమ్మకి టేస్ట్ చేసి చూపిస్తాను అన్నట్టు ఎట్లుంటుందని. టేస్ట్ ఏమంట ఇది ఒక టేస్ట్ చేసి చూసినాము. టేస్ట్ చేయి తొందర. ఎట్లుంది? తీయగా ఉందా పుల్లగా ఉందా? బెల్లం వేసిన బెల్లం కాదు తేనె. గిన్నెలో తేనె వేసుకుంటా. తేనెతో చేస్తారే మంచిగా ఉంటుంది. మంచిగా ఉందా మంచిగా లేదా గది చెప్పు. తేనె కాదు ఇప్పుడు ఎట్లుంది చెప్పు, మంచిగా ఉందా లేదా? తీయగా ఉన్నది. నువ్వు ఆ కుండలలో దగ్గర ఇది ఏందని ఒత్తి చూసినావు కదా ఇంతకుముందు. అదే వేసిన బటర్, దాన్ని బటర్ అంటారు. నెక్స్ట్ మనం ఒక పీస్ తీసుకుంటున్నాం. తేనె అయిపోతే మంచిగా ఉంటుంది. ఇదో రకమైన టేస్ట్ అది వాళ్ళకి తెలియదు కానీ. ఇంటి పక్కన ఉండలేరు, ఉన్నారు కదా. మదన్నా ఇగో నీకోసం ఒక చికెన్ బాగా తీసుకొచ్చిన. మంచి రెసిపీ చేసుకోండి. చికెన్ ఫ్రై. అది తినన్నా చేసి చెప్పే అన్న. ఒక 2 నిమిషాలు యూట్యూబ్లో పెట్టుకుంటుంది. ఎట్లా చెప్పన్నా? బాగా కొత్తగా ఉంది టేస్ట్. ఏదే ఉంది అని బటర్ మిక్సీ చేసి నువ్వులు వేసి మంచిగా ఉందా లేదా? బాగుంది. టేస్ట్ సూపర్ ఉంది. బాగుందన్న, రియల్ బాగుంది. థ్యాంక్ యూ అన్న. లవ్ యూ సో మచ్. అందరు చెప్తారు నాకు బాగుంది, టేస్ట్ బాగుంది. నిజంగా బాగుందన్న. థ్యాంక్ యూ అన్న మా కష్టానికి గుర్తించినందుకు. మొత్తం ఫిష్ ఐటమ్ ఇక్కడ అయిపోయింది. కడిగేసాం మంచిగా. బాగుంది. థ్యాంక్ యూ అన్న. లవ్ యూ. ఓకే. నువ్వు తినా అని చెప్పింది మళ్ళీ కూడా వేసుకుంటుంది. టేస్ట్ బాగుంది మా దోసానికి. మంచిగా ఉందా టేస్ట్? చెప్పు. చక్కెర వేయాలి. చక్కెర వేయలేదు, తేనె వేసినా అని చెప్తున్నాను నేను. అందులో ఫస్ట్ టైం కొత్తగా వేసిన, కొత్తగా ఉంది. ఆడియన్స్ మీకు టేస్ట్ ఈ ప్యాన్ ఎక్కడో చూసిర్రా? ఎక్కడ చూసిరా? ఎక్కడో చూసానన్నావుగా. గుర్తుపట్టలేదా రాజా?